నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కుంభమేళా మాఘ పూర్ణిమ కోసం సిద్ధం, డీఐజీ వైభవ్ వెల్లడి. వాట్సాప్లో టీటీడీ రైల్వే సేవలు, సీఎం చంద్రబాబు వివరణ. ఏఐతో ప్రమాదం లేదు, ప్యారిస్ సదస్సులో ప్రధాని మోడీ. ఇలాంటి ఈడియట్స్కి దూరంగా ఉండండి, నీచ వ్యాఖ్యలపై రేణుదేశాయ్ ఆగ్రహం. ఈరోజు మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తుల రద్దీ ఉండవచ్చని కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ అన్నారు. గత ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి తొక్కిసలాట, ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ పరిసరాల్లో ట్రాఫిక్ క్లియర్గానే ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే టీటీడీ రైల్వే సేవలను కూడా వాట్సాప్లో అందిస్తామన్నారు. అయితే 35% సర్వర్ సమస్యలు వస్తున్నాయని, ఆయా శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ వాట్సాప్నే క్యూఆర్ కోడ్తో డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోట్ల మంది జీవితాలను ప్రభావం చేయగలదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ మాట్లాడారు. ఏఐ ఇప్పటికే దేశాలకు సంబంధించి అన్ని విషయాలను ప్రభావితం చేస్తోందన్నారు. సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనేది వదంతే. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలు ఉంటాయి. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకెళ్తోంది అని అన్నారు. యూట్యూబర్ రణవీర్ అల్ట్రాబాదియా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై రేణుదేశాయ్ స్పందించారు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పెంచాలి అనుకుంటే ఇలాంటి ఈడియట్స్కి దూరంగా ఉండాలి, వారిని అన్ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తోంది అంటూ రేణుదేశాయ్ బాధపడింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.